ఇక వచ్చిండు వారం రోజులు ఊరికి పోయిండు మూతవరి. ఇక సూర్ మార్కెట్ వచ్చి నీతులు చిన్నంగా నీతులు చెప్తుండే. నేను ఇక ఈ పొలం ఇట్లా పెట్టాలి, ఆడ నీళ్ళు పెట్టలేదా, ఆ దొడ్డికాడ పెండ తీయలేదా అని చెప్తుండు. మరి ఏం చేసావురా నువ్వు? ఎవరు? నేను ఒక్క వారం రోజులు ఊరికి పోయినా. ఆ దొడ్డ పెండ అటనే ఉన్నది, చేన తిండిపోయింది, కలిపి కట్టేసారా రేపు పొద్దుగాల. నువ్వు ఊరికి పోయింది ఎందుకు? పీక తినని. అవు మరి ఊరికి పోయి ఎందుకు పోతా? పీక తినైతే వచ్చినావా? పోతివి పీక తిని వస్తుంది. ఇంకేం చేస్తావు మరి? ఇక నీకేమైందిరా? నీకేమైనా ఏమైనా అంటే వస్తాడు. నీళ్ళు పెట్టలేదండి. రేపు పొద్దున ముదురు ఎట్లా తీస్తారు, కలిపి ఎట్లా తీస్తారు? ఎవరు? నేను ఉపాసమే వంజా. నీళ్ళెక్కడ పోయి నేను కోటలు బీరులు తాగలేపోయి గుర్తుపెట్టు. అర్థమవుతుందా? నువ్వు అనుకుంటున్నావు కానీ వారం రోజు ఉపాసమే వంజామా నేను. మంచిగా పొలం వదిలేసిండు, బర్రెలు వదిలేసిండు, మోటార్ వెయిట్ చేయలేదు, ఒక్క చెప్ప చేయకుండా బట్టలు చదువుకొని మూడ సంకల పెట్టుకొని పోయిండు. ఇక ఇంకేముంది? ఇక మరి ఉరుకొచ్చా అవి రా కళ్ళు తప్పైంది రాసి దానికి రాజశీషా. అవును మరి ఇంకేముంది మరి? ఇక మరి ఎందుకు చేస్తున్నావు మరి? సుత్తులేని సంసారం మరి, సుత్తులేని సంసారం ఎందుకు చేస్తున్నావు? ఒకటి చేయమంటుండే మరి, నేను ఒకటి చేయమంటుండు మరి. సుత్తులేని సంసారమే చేస్తున్నావు మరి నువ్వు. వచ్చి అంతా ముచ్చట చెప్తుండే. వచ్చి ఇట్లా అయింది అట్లా అయింది, ఆడు ఇట్లా చేసిరు, మేకం కోసినోడు ఇట్లా అన్నాడు, ఇట్లా చేసిండు, అలా చేయలేదు అని. నాకెందుకు పోయి పిక్క తిని వచ్చినావు? ఇంకేంది? నాకేమైనా పెట్టుకుని వస్తావా? ఆడికెళ్ళేమన్నా ఇంత మూలగా పట్టుకుని వచ్చావా? నడుము కట్టుకున్న కుచ్చాలు మొత్తం అయిపోవచ్చు. నడుము కచ్చున్న కుచ్చాలు ఉంటాయి, కుచ్చాలన్నీ అయిపోవచ్చు. మళ్ళీ వచ్చినా పోయి అప్పు అయిపో, మళ్ళీ కొంటుంది మాడుతో వాడా.